గీమెల్ ఇదిగో గీమెల్ ఇదే కదా. ఇప్పుడు గీమెల్ కింద ఇది ఇచ్చారు. దీని ఏమంటాము? ఇదే ఇదే ఏముంది? గీ గీ జీ ఐ గీ. అర్థమవుతుందా? అంటే ఒక ఆ అక్షరానికి పక్కన మనము ఓవెల్స్ని ఎలా పెట్టాలి అనేది చూడాలి. ఈ విధంగా మనము చేసుకుంటే ఏమవుతుంది? అక్షరాలు వచ్చేస్తాయి, పదాలు వస్తాయి. ఇది ఈ షీట్ బాగా 2 షీట్లని ఈ 2 వారాల్లో ప్రాక్టీస్ చేసి రాయాలి. షీట్స్ చాలా జాగ్రత్త పెట్టుకుని రాయండి. తర్వాత నెక్స్ట్ వీక్లో మీకు వర్డ్స్ అంటే 2 లెటర్ వర్డ్స్, తర్వాత 3 లెటర్ వర్డ్స్ అట్లా ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేయాలన్నా మీరు ఓవెల్స్ గుర్తుపట్టాలి. ఓవెల్స్ గుర్తుపట్టాలి. తర్వాత ఈ 2 లెటర్స్ని గుర్తుపట్టాలి. ఆలెఫ్ చెప్పండి. ఆలెఫ్, బే, గిమెల్, దాలెఫ్, హే చెప్పండి మీరు. హే, వావ్, జాయిన్, హెత్, బెత్, యోద్, కఫ్, లామెద్, మెమ్, నూన్, సామెహ్, ఆయిన్, కఫ్, జాది, కఫ్, రేష్, షీన్, సీన్, టౌ. చూడకుండా అక్షరాన్ని మనం పాడటం రావాలి. తర్వాత అక్షరాన్ని రికగ్నైజ్ చేయాలి. ఓకే. ఆ తర్వాత ఈ ఓవెల్స్ ఏమంటాం చెప్పు. ఓవెల్స్ పేరేంటి? ఏమంటాం? నిక్కూద్ లేదా నిక్కుదోర్. నిక్కూద్ అంటే సింగులర్, నిక్కుదోర్ అంటే ప్లూరల్. సింబల్స్. ఓకే. కాబట్టి మీకు దాదాపుగా బేసిక్ థింగ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ 2 షీట్స్లో కూడా మీకు బేసిక్ థింగ్స్ అన్ని తక్కువ ఉన్నాయి. మీరు ఇంటి దగ్గర ఎంత ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ క్లాస్లో మీకు అంత బాగా అర్థమవుతుంది. పేరు అంటే ఆ ఓవెల్ పేరు, కవాడ్స్ అంటే ఏది, మతాక్ అంటే ఏది కొంచెం కంఠస్థం చేసుకున్నప్పుడు వచ్చారు.